హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇవాళ వీడియో ఏంటంటే థర్డ్ ట్యూస్డే అని చెప్పి మేము పొంగల్ పెట్టుకోవడానికైతే తాతయ్య గుంట గంగమ్మ గుడికి అయితే రెడీ అవుతున్నాము. సో తులసి కోటి దగ్గర ముగ్గు వేసేసుకుని ఇంటి ముందర కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ ఇంటి ముందర అయితే చిన్నగా ముగ్గేసేసుకున్నాను, ఎందుకంటే పండగ పూట అయితే తిరుగుతూనే ఉంటాం కాబట్టి. అండ్ ఇదైతే అవుట్ సైడ్, అక్కడ కూడా చిన్న ముగ్గేసేసుకున్నాను. ఈరోజు అయితే నేను శారీ వేసుకున్నాను పొంగల్ పెట్టుకోవడానికి. అండ్ నేను, వినీత్, మమ్మీ అండ్ లక్కీ అయితే ఆటో ఎక్కేసాము. ఈ పిల్లలిద్దరూ మా పక్కింటి అక్క వాళ్ళ కూతురు కొడుకు. అండ్ ఆటోలో అయితే రచ్చ రచ్చ చేస్తున్నాడు. వినీత్, లక్కీ అయితే హాయ్ చెప్తున్నారు వీడియోకి. వీడియో తీసుకునేంత టైం లేదు. అండ్ ఆటోలో అయితే అలా షార్ట్ తీస్తాను. అండ్ గుడికి అయితే ఎంట్రీ అయిపోయాము. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు, మూడో వారం కాబట్టి. అండ్ తిరుపతిలో ఫేమ్ ఏంటంటే ఇక్కడ మనము అమ్మవారు ఉంది అని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నామంటే ఎలాంటి కోరికైనా అమ్మవారు అయితే తీర్చేస్తుంది. నేనైతే అమ్మవారికి చాలా పెద్ద డ్రీమ్ అయితే కోరుకున్నాను, అదైతే నాకు నెరవేరిపోయింది. లాస్ట్ జాతరకి అయితే అమ్మవారికి మొక్కున్నాను. 1 ఇయర్లోనే అంత పెద్ద కోరికనైతే అమ్మవారు తీర్చారు. అసలు చాలా చాలా పవర్ఫుల్ అండి. అండ్ మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది. సో మేమైతే 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం కూడా ఉంది, కానీ అసలు ఆ క్రౌడ్లో అయితే 3-4 అవర్స్ అయితే పడుతుంది. అండ్ బయటకైతే వచ్చాము. బయటకు వచ్చేసి అమ్మవారికి పొంగల్ పెట్టుకోవడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాము. బేసిక్గా అయితే పిండి దీపాలు పెడతారు, కానీ మేము ఎప్పుడు పిండి దీపాలు పెట్టలేదు, ప్రమిద దీపాలు మాత్రమే పెట్టాము. సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అరేంజ్ అయితే చేసేసుకుంటున్నాము. పొంగల్ అయితే ఇక్కడే గుడిలోనే ఉంది మనం చేసుకోవడానికి, కానీ ఈ క్రౌడ్ వల్ల మనం చేసుకోలేం కాబట్టి మేమైతే ఇంట్లోనే పొంగల్ అయితే రెడీ చేసుకొని వచ్చేసాము. అయితే దీపం పెడుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఫేమ్ రావాలని చెప్పి. అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించేసాను. అండ్ అగరబత్తీలు అన్నీ వెలిగించేసి అలా అయితే ఇంక అందరికీ ప్రసాదాలు అయితే పంచేసాము. ఆ వీడియో అయితే నేను తీయలేదు, క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడైతే టెంకాయ కొడుతున్నాను. సో దర్శనము, పాలు పొంగలి అన్నీ పెట్టేసుకొని నేను, మా మమ్మీ అలా వీడియో అయితే తీసేసుకున్నాము. సో ఆటో అయితే ఎక్కేసాము, దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి. వినీతికి చెప్తున్నాను నెక్స్ట్ టైం నేను టెంపుల్కి తీసుకురాను అని చెప్పి. ఈ పిల్లల్ని అయితే అస్సలు తీసుకురాకూడదు టెంపుల్కి. సో వీడైతే ఆ క్రౌడ్ని చూసి అయితే ఫుల్ భయపడిపోయాడు. సో ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా మమ్మీ ఇక్కడైతే పాలు పొంగలి అండ్ అంబిలి ఇవన్నీ అందరికీ అయితే ప్రసాదం అయితే అందరికీ ఇచ్చింది. అండ్ ఈరోజు మా లంచ్ ఏంటంటే మునక్కాయ సాంబారు, ఇట్స్ మై ఫేవరెట్ కర్రీ. అండ్ రోట్లో రుబ్బిన చింతకాయ పచ్చడి అండ్ అప్పడాలు, పెరుగు అండ్ మా మమ్మీ ఇంట్లో చేసిన మామిడికాయ పచ్చడి. సో నేను అలా అయితే బయటకు వచ్చాను 4 o'clock ఈవినింగ్. సో మా మమ్మీ చెప్తూనే ఉన్నింది ఈరోజు 3వ వారం పక్కా వాన పడుతుందని చెప్పి. కానీ మేమైతే అలా వెళ్ళాం, కానీ బ్లాక్ అయిపోయాము. సో ఇంకా వీడియో తీసుకొని అలా ఇంటికైతే వచ్చేసాము. డే వాస్ కంప్లీటెడ్. ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.